హాయ్ అండి. చిన్న చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు చాలామంది ఈ మధ్యన గుండెపోటుకు గురవుతున్నారు. నందిగామలో నాగమణి అనే అమ్మాయి డిగ్రీ చదువుతున్న అమ్మాయి కూడా నిన్న గ్యాస్ నొప్పి అని చెప్పి కాలేజీలో ఉండగానే గ్యాస్ వస్తే గ్యాస్ నొప్పి అని చప్పరించే ట్యాబ్లెట్ వేసుకుంది అని చెప్తున్నారు స్నేహితులు. దాని తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి రోడ్డు మీద నడిచొస్తే కొంచెం ఇబ్బందికరంగా అనిపించి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మగపిల్లలైతే జిమ్ములని అక్కడని ఇక్కడని తిరిగి చెడు అలవాట్లు ఉన్నాయేమో అందుకు చనిపోతున్నారు పిల్లలు. 22, 23 ఏళ్ళైనా సిగరెట్లు మందులు తాగుతున్నారు పిల్లలు అనుకున్నాం మనం. కానీ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఆడపిల్ల కూడా పాపం నందిగామలో చదువుతుంది. చక్కగా ముచ్చటగా ఉంది పాప. గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలి చనిపోయింది. ప్లీజ్ అండి, ఆహార అలవాట్లు మార్చుకోండి, హెల్త్ చెకప్లు చేయించుకోండి. హార్ట్ ప్రాబ్లంలు ఏమైనా వస్తే వెనకాల నుంచి కూడా బ్యాక్ నొప్పి, వీపు నొప్పి కూడా వస్తుందిట. ఎడం వైపే నొప్పి అనుకోకుండా కుడివైపు కానీ ఎక్కడ నొప్పి ఉన్నా సరే వెంటనే మన బాడీలో ఏ పెయిన్ ఉన్నా వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అర్థమైందా? ఎందుకంటున్నానంటే చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు గుండె నొప్పిగా ఉంది అంటే థ్రెడ్మిల్ మీద నడిపించి అక్కడ నడిపించి ఇక్కడ నడిపించి టెస్టులు చేస్తారు. అప్పుడు కూడా కనిపెట్టలేరు. మాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే థ్రెడ్మిల్ మీద నడవమన్నారు, నడిచారు, ఏమీ లేదు, నీకు ఇంటికి వెళ్ళు ట్యాబ్లెట్ కొనుక్కొని కింద మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ కొనుక్కుంటుండగానే హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే డాక్టర్ చెకప్ చేస్తే ఆ అమ్మాయికి స్టెంట్ వేశారు. ఆ అమ్మాయికి 46 ఏళ్ళు. అలాగే ఈ అమ్మాయి పాపం ఆడపిల్ల 18 ఏళ్ళు లేవు, బీటెక్ చదువుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఓకేనా?